హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు PHLearn తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు గనుక ఈ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటని ఆన్‌లో పెట్టుకోండి. ఈరోజు మనం డైరెక్ట్‌గా టాపిక్‌లోకెళ్తే ఈ మధ్యలో మన ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్స్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి. ఈ చిన్న చిన్న టాపిక్స్‌కు ఏదన్నా పోస్ట్ పైన లేకపోతే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ఏదైనా పోస్ట్ పెడతారు కదా! పోస్ట్ పెట్టిన ఏదన్నా ఇష్యూ వైరల్ అయిన దానిపైన మీమ్స్ క్రియేట్ చేసినాం అనేది అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సో ఈరోజు మన టాపిక్ కూడా అదే. మిమీని ఎలా క్రియేట్ చేయాలి? దానికోసమే ఈరోజు మన టాపిక్. మిమీని ఫోటోషాప్‌లో ఎలా క్రియేట్ చేయాలి? అంటే ఐడియాస్ అనేవి మన ఓన్ ఐడియాసే అవి. ఇప్పుడు నేనే చెప్పాలని కాదు. మీకంటూ ఒక ఐడియా వస్తది కదా! ఏదన్నా టాపిక్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తా. ఎగ్జాంపుల్‌గా ఇది ఉంది కదా! దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నా, చూసారు కదా! ఈ టాపిక్ ఉంది కదా పైన. ఈ టాపిక్‌ని బట్టి కింద మిమీ తయారైంది కదా! అంత తక్కువ టైంలో ఎలా పడేసావు గురువుగారు అని ఉంది కదా! దానికి కామెంట్ ఉంది కదా! ఇట్లాంటి మిమీస్ అనేటివి మీరే అది ఎలా చేయాలో అనేది నేను ఫోటోషాప్‌లో ఎలా చేయాలనేది నేను చెప్తా. స్టెప్ బై స్టెప్ చెప్తా. అది ఏం లేదు, సింపుల్ ఉంటది ట్రిక్కు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది ఉంది కదా! దీన్ని తీసుకొని చూపిస్తా. ఆల్రెడీ ఇది రెడీ ఉంది. డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతా. దీన్ని ఫస్ట్ ఫోటోషాప్‌లోకి తీసుకుంటున్నా. ఇక్కడ వదిలేసి ఫోటోషాప్‌లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక బాక్స్‌లో ఒకటి టైప్ చేయాలి. ఇక్కడ ఒక బాక్స్‌లో ఒకటి టైప్ చేయాలి. దీనికోసం ఈ బాక్స్‌కు మీనింగ్ అంటే ఇది వద్దు అని, దీని బాక్స్ మీనింగ్ ఇది కావాలి అని అర్థం. దీని ఎక్స్‌ప్రెషన్. సో, మనం ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తా నేను. టెక్స్ట్ కాకుండా లేకపోతే సంథింగ్ ఇక్కడ కూల్ డ్రింక్ పెట్టి కింద బీర్ పెట్టడం. లేదనుకుంటే పైన బీర్ పెట్టి కింద కూల్ డ్రింక్ పెట్టడం. ఇంకా అట్లాంటి ఏదన్నా మీకు సంబంధించిన లేకపోతే వేరే విషయాలు ఏదన్నా సంథింగ్ ఏదైనా విషయాలు వద్దు అనుకునేమో మీద పెట్టాలి, కావాలి అనుకునేమో కింద పెడితే అదొక మిమీ అయిపోతుంది. లేదు మ్యాటర్ కూడా రాయొచ్చు. అట్లా కాకుండా దీనికి మ్యాటర్ అవసరం లేదు. దీనికి జస్ట్ అదొకటి పెడితే చాలు. ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. టెక్స్ట్‌లో పెట్టి, టెక్స్ట్ ఇక్కడ పెట్టి, ఇక్కడ టిక్ చేసి నార్మల్ ఏరియల్ పెట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది టెక్స్ట్, ఇది టీ. షార్ట్‌కట్ దీని షార్ట్‌కట్ టీ. ఇక్కడికెళ్ళి దీనిపైన 3 టైమ్స్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడ పట్టుకొని మౌస్ పైన లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ దాకా జరిపితే ఇది మన సెలెక్ట్ అవుతుంది. సో, దీని తర్వాత మనం ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. మన ఐడియాలని బట్టి. ఇమేజ్ క్రియేటర్ నాకు క్రియేట్ చేయాలని ఉంది కానీ ఫోటోషాప్‌లో ఎలా చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. నెట్‌లో చూడొచ్చు. నెట్‌లో చూసుకొని మన ఐడియా మనకు ఓన్ థింకింగ్‌ని బట్టి చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఐఫోన్ 14 ఇక్కడ ఐఫోన్ 14 అని టైప్ చేసి ఓకే వత్తా. మళ్ళీ ఇది ఇక్కడ ఐఫోన్ 14 వద్దు. మళ్ళీ ఇది కావాలన్నది ఐఫోన్ 15. ఇప్పుడు ఐఫోన్ 15 వచ్చింది కదా! దానికోసం ఐఫోన్ 15 అనేది నేను టైప్ చేస్తున్నా. ఐఫోన్ 15 నార్మల్ టాక్‌కి వచ్చిన. ఇప్పుడు చూసారా? ఎగ్జాంపుల్ ఇదొక మిమీ లెక్క క్రియేట్ అయింది. ఇట్లా కాకుండా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదొక మిమీ ఉంది. ఇట్లాంటి మిమీస్, ఈ ఫోటోస్ ఉంది కదా! ఈ ఈ టెక్స్ట్‌ను తీసేసి ఈ టెక్స్ట్ ప్లేస్‌లో వేరేది కూడా రాయొచ్చు. దాన్ని కూడా చూపిస్తాను నేను. దీన్ని ఫోటోషాప్‌లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ జే టూల్ ఉంది కదా! స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. జే టూల్ ఇది. దీనిపైన క్లిక్ చేసి బ్రష్ సైజ్ కొంచెం పెంచుకోవాలి. మనకు అవసరం ఉందో కొంచెం పెంచుకొని ఈ టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్ పైన ఇట్లా జస్ట్ దానిపైన టెక్స్ట్ మందమే రాస్తే అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇక్కడ ఈ టెక్స్ట్ పైన కూడా రాయాలి అట్లనే సేమ్. ఈ టెక్స్ట్ పైన మొత్తం రాయాలి. ఇలా రాస్తే ఇది ఎంప్టీ అయిపోతుంది. ఎంప్టీ అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఓన్ ఐడియాలజీ తోటి ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు. ఏదైనా సరే ఓన్ ఐడియాలజీ తోటి తెలుగులో మీకు యూట్యూబ్‌లో దానికి కూడా ఒక సెపరేట్‌గా వీడియో చేస్తాను. తెలుగులో ఎలా చేయాలో, తెలుగులో టెక్స్ట్ ఎలా రాయాలి ఫోటోషాప్‌లో. ఏ ఫోటోషాప్ కైనా అది వర్తిస్తుంది. దాని గురించి నేను సెపరేట్‌గా ఒక వీడియో చేస్తా. ఇక్కడ మన ఐడియాలజీ తోటి పైన ఒక వర్డ్, కింద ఒక వర్డ్ రాయొచ్చు. దీన్ని సేవ్ చేస్తున్నా. అట్లే ఏదైనా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఓకే. ఇక్కడ ఎంప్టీ ఉంది. దీనిపైన ఏదైనా రాయొచ్చు. దీనిపైన ఏదైనా రావచ్చు. ఇట్లాంటి ఏదైనా టాపిక్ ఉంది కదా! ఈ టాపిక్ బట్టి కింద మనం తెలుగులో రాసుకోవచ్చు. ఇలా కూడా ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఆల్రెడీ నేను ఎంప్టీ చేశాను. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌గా దీనిపైన ఏదైనా రాసి చూపిస్తాను. ఎగ్జాంపుల్‌గా ఈ మూవీ డైలాగ్‌గా నేను రాసి చూపిస్తా. ఇక్కడ దానికోసం నేను ఆల్రెడీ ఫోటోషాప్ తెలుగులో ఇన్‌స్టాల్ చేశాను నేను. తెలుగు ఇన్‌స్టాల్ చేసిన. నేను దీన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా వాడాలనేది తెలుగు గురించి సెపరేట్‌గా ఒక వీడియో కూడా చేసి చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఇంగ్లీష్ పైన టిక్ చేసి, తెలుగు పైన టిక్ చేసి, తర్వాత మనం ఏ మ్యాటర్ రాయాలనుకుంటున్నామో అది డైరెక్ట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు అనే వర్డ్ ఉంది కదా! లేకపోతే గురువు గారు మీరు అనే వర్డ్ ఉంది కదా! మీరు అనే వర్డ్‌కు MIRU కింద వచ్చింది చూసిర్రా? MIRU ఇక్కడ ఉంది కదా! MIRU వచ్చింది. దీనిపైన టిక్ చేస్తే ఇక్కడ మీరు అని వచ్చింది. సేమ్ అట్లే లేకపోతే గురువు గారు కావాలంటే GURUVUGARU గురువుగారు.
ఎలా ఉంది ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తున్నా. దీన్ని ఇట్లా చేసి కంట్రోల్ టీ పెట్టుకొని దీని సైజ్ అనేది ఇట్లా మౌస్ పట్టుకొని ఇట్లా టిక్ చేయి, ఇట్లా స్వైప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. దీనికి కలర్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్గా దీన్ని మళ్ళీ నార్మల్ ఇంగ్లీష్లోకి తీసుకొని వచ్చి దీనికి కలర్ యాడ్ చేయాలి. కలర్ యాడ్ చేయడానికి ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ పైన లేయర్స్లో ఇక్కడ డబుల్ టిక్ చేసి ఇందులో ఇది బ్లెండింగ్ ఆప్షన్స్. ఇవి బ్లెండింగ్లో ఫస్ట్ కలర్, ఇది కలర్ తీసుకోవాలి. ఫస్ట్ కలర్ మన ఇష్టం వచ్చిన కలర్, రెడ్ ఇవ్వచ్చు, ఇక మన ఇష్టం వచ్చిన కలర్, బ్లూ ఇవ్వచ్చు. బ్లూ ఇచ్చిన తర్వాత దానికి స్ట్రోక్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఏర్పడతలేదు కదా. స్ట్రోక్ ఇస్తే స్ట్రోక్ పైన టిక్ చేసి సైజ్ ఉంది కదా, సైజ్ అనేది తగ్గు వేసుకోవచ్చు. దీనిపైన ఆ స్ట్రోక్లో మనం ఇష్టం ఉన్న కలర్ పెట్టుకోవచ్చు. కాకపోతే బ్లూ అయితేనే వైట్ అయితేనే బాగుంటుంది. బ్లూకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క బాగుంటుంది. ఇక్కడ కొందరికి ఇన్సైడ్ అని వస్తుంది. ఇన్సైడ్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది, అది అవుట్ సైడ్ అని పెట్టాలి. అవుట్ సైడ్ అని పెట్టి ఇట్లా చేస్తే ఇది అయిపోతుంది. గురువు గారు ఎలా ఉంది, ఇక్కడ ఉంది కదా, దీన్ని మళ్ళీ కంట్రోల్ చేయబెట్టి కంట్రోల్ చేస్తే డూప్లికేట్ అయిపోతుంది. లేదు అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డూప్లికేట్ లేయర్ చేసి తీసుకొని దాన్ని కింది కానీ మళ్ళీ దీనిపైన టెక్స్ట్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ తెలుగు అని పెట్టుకోవాలి. తెలుగు అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైనా ఎగ్జాంపుల్ చూపిస్తా. ఏమోనండి అని రాస్తున్నాను. ఏమోనండి ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇది జస్ట్ మనం నార్మల్గా మనం చార్జ్ చేసినట్టు చేస్తేనే ఆటోమేటిక్గా అయిపోతుంది. మనకి ఏదైనా మిస్ అయింది అనుకుంటే మళ్ళీ ఒకసారి టైప్ చేయాలి, దాన్ని ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇలా చూసుకొని ఓకే క్లిక్ చేసి కంట్రోల్ టీ పెట్టి దీన్ని చిన్నగా చేసుకుంటే అయిపోతుంది. ఇది ఒక మిమ్మిలాగా క్రియేట్ అవుతుంది. ఇట్లాంటివి చాలా ఉంటాయి. దీన్ని సేవ్ చేసుకొని మనం మిమ్మిలాగా పడుకోవచ్చు. ఇది కాకుండా ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. ఇక్కడ ఇది మీకు ఇట్లా కావాలి అనుకుంటే, ఇట్లా మా దగ్గర ఫొటోస్ లేవు కావాలనుకుంటే గిట్ట నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అది కాకుండా మనం ఎప్పుడన్నా మన ట్రోల్స్ ఉంటాయి కదా, వీడియోస్ ఉంటాయి కదా, వీడియోస్లో స్క్రీన్ షాట్ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది వాడుకోవచ్చు. ఇదేదైనా కామెంట్ చేయడానికి వాడుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ మీకు ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా అనిపించినప్పుడు మీకు ఈ ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది కదా, ఆ ఎక్స్ప్రెషన్కి ఏ డైలాగ్ వస్తుందో ఆ డైలాగ్ రాసి ఆ ఫోటోని పైన పెట్టచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది ఉంది కదా, ఈ ఫోటోని ఫోటోషాప్లోకి తీసుకొని దీనికి ఒక సోషల్ మీడియాలో ఏదైనా ఇది చూపిస్తా. ఇది ఉంది కదా, దీనికి ఇప్పుడు నవ్వు ఆపుకుంటున్నవారు ఉంది కదా, ఈ నవ్వు ఆపుకుంటున్నవారు బదులు దీన్ని కూడా పెట్టచ్చు. దానిని ఇప్పుడు ఎట్లా చేశానో చూపిస్తా. దీన్ని తీసుకుంటున్నా కదా, దీన్ని తీసుకొని డైరెక్ట్ దీన్ని ఇందులోకి స్వాప్ చేసి కంట్రోల్ టీ ఇచ్చుకొని దీన్ని చిన్నగా చేసుకోవాలి. సైజ్ చిన్నగా చేసుకొని కిందికి కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా ఇచ్చుకొని ఈ ప్లేస్లో ఈ లక్ష్మి అనేవాడు ఈయన మీద పర్లేదు అన్నప్పుడు ఈమె యాంగ్రీ ఫేస్ పెట్టింది కదా, అదే యాంగ్రీ ఫేస్ అనేది ఇక్కడ ఈమె పేరు దట్ గర్ల్ అని ఇక్కడ రాస్తే ఈ ఎక్స్ప్రెషన్ అనేది దీనికి అనేది మిమి అనేది సెట్ అయిపోతుంది. అట్లా మీరు ఓన్ క్రియేటివిటీ తోటి చాలానే చేసుకోవచ్చు. మీకు దానికోసం మీరు చేయాలి అనుకుంటే నేను ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకేమన్నా తప్పులున్నా కూడా నన్ను క్షమించండి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిట్లలో ఏదంటే అది వాడుకోవచ్చు మనం. ఇవన్నిట్లలో ఏదంటే అది మేము కోసం వాడుకోవచ్చు. దీనిపైన డైలాగ్స్ పెట్టాలని ఆల్రెడీ చూపించా కదా సేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇవి రెండు పెట్టున్నాయి కదా, ఇవి రెండు పైన కింద పెట్టున్నాయి. అట్లా ఎట్లా పెట్టాలో దాని గురించి కూడా ఒకసారి చెప్తాను నీకు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పైన ఇది కింద ఎట్లా రావాలంటే ఇది రెండు కంట్రోల్ పట్టుకొని ఇది రెండు టిక్ చేసుకొని ఈ రెండింటిని ఇందులోకి లాగి దానికోసం ఫైల్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేసి దానికోసం ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, ఈ సైజ్ మన ఇష్టం ఉన్న సైజ్ ఇచ్చుకోవచ్చు. నేనైతే 4x6 300 ఉంది కదా, 4x6 300 ఉంది కదా, దాన్ని ఇచ్చేసి క్రియేట్ చేసి దీన్ని రొటేషన్ చేయాలి. ఫస్ట్ ఇమేజ్ రొటేషన్లోకి వెళ్ళి క్లాక్ వైజ్ అంటే పొడవు అయిపోయింది. పొడవు అయినాక దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కంట్రోల్ టీ ఇచ్చి కొంచెం జూమ్ బ్యాక్ వేసుకొని ఇది కింద పెట్టిన ఇది ఫస్ట్ దీన్ని ఏడికి తీసుకొచ్చి ఇది పైన పెట్టాలి. ఇది పైన పెట్టి ఈ లేయర్ అనేది కిందికి పోవాలి అంతే.
ఇప్పుడు ఈ రెండిటి కూడా ఒక మెమరీ రాయొచ్చు. ఇక్కడ ఏదైనా డైలాగ్ రాసి కొంచెం ఇరిటేషన్ వచ్చే డైలాగ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ రాయొచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. అట్లనే ఇప్పుడు నువ్వు ఏ వీడియో అయినా సరే ఇప్పుడు ఎట్లాంటి మెమరీస్ ఇప్పుడు 2 పెట్టుకోవాలన్నా 3 పెట్టుకోవాలన్నా కూడా అలా 3 పెట్టుకోవచ్చు మనం. ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పుర్రి. నేను కామెంట్లోనే మీకు సమాధానం ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు తెలుగులో ఇప్పుడు నేను రాశాను కదా, తెలుగులో మా దగ్గర ఆ సాఫ్ట్వేర్ లేదు, ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే గట్రా కింద డిస్క్రిప్షన్లో దానికోసం ఒక సపరేట్గా వీడియో చేస్తున్నా. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో పెడతా. దాన్ని చూసి ఎలా చేయాలో తెలుసుకోండి. దాన్ని ఎలా ఆ ఫైల్ని డిస్క్రిప్షన్లో పెడతా. నేను ఆ వీడియోలో ఆ ఫైల్ ఉంటుంది, ప్లస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఉంటుంది, అన్నీ చూపిస్తా, ప్రతి ఒక్కటి చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోరు. పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ పెట్టుకోర్రి. ఎందుకంటే ఇప్పుడు ఇంకో వీడియో వస్తే మీకు తెలియాలి అనుకుంటే గిట్ట ఖచ్చితంగా గంట సింబల్ ఆన్ పెట్టుకోవాలి. మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టగానే. నాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకొక వీడియో ఇంకా వీడియో చేయడానికైనా కూడా. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నేను అంత చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.